నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కృష్ణం వందే జగద్గురుం. రాధ ఒక మధుర ప్రణయ ప్రబోధ. గోవిందుడు గోపికల హృదయారవిందుడు. రాధామాధవ నామధేయం ప్రేమ హృదయ విధేయం. అందరికీ ఆనంద సంధాయకుడు గోవిందుడు. గగనాల చంద్రుడు కొన్ని రాత్రులలో మాత్రమే వెన్నెల కాస్తాడు. ఈ గోవింద చంద్రుడు రేపల్లె వాసులను రాత్రింబవళ్లు తన ఆనంద చంద్రికలలో ఓలలాడించినవాడు. అలాంటి రాధా గోవిందులు వెలసిన గులాబీ నగరం జైపూర్లోని రాధా గోవిందజీ మందిర వైభవాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీసుతాపాలనం ఏతద్ భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం శ్రీకృష్ణలీలామృతం. కృష్ణ హరే శ్రీకృష్ణ హరే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే. మురళీలోలుడు గోపాలుడు, గోపాలబాలిక రాధిక. రాధా గోవింద్ మందిర్లోని ప్రధాన దేవీ దేవతలు వీరే. ఈ ప్రేమమూర్తులు వెలసిన ఈ మందిరం రాజస్థాన్ రాజధాని గులాబీ నగరం జైపూర్లో నిర్మితమై ఉంది. ఏ గోడ చూసినా గులాబీ రంగులో మెరుస్తుంటుంది. గులాబీ నగరం అని పిలువబడే ఈ జైపూర్ పట్టణం పర్యాటకానికే కాదు, భక్తికి తివాచీలు పరిచింది, కళానురక్తికి ఇసుక తిన్నెలు నెరిపింది. బడీ చోపల్ సర్కిల్ వద్ద ఉన్న హవామహల్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్ మీదుగా విశాలమైన రహదారుల్లో ఈ ప్రాంగణాన్ని చేరుకుంటాం. ప్రపంచ రికార్డుగా గిన్నిస్ పుస్తకంలో చోటు చేసుకున్న సత్సంగ ప్రాంగణం. నూట 19 అడుగులు, మధ్యలో ఏ స్తంభం ఆధారం లేకుండా నిర్మితమై ఖ్యాతి గడించిన ప్రాంగణం. స్త్రీలు పురుషులు దర్శనానికి ఆసక్తిగా తరలివస్తుంటారు. కృష్ణ హరే శ్రీకృష్ణ హరే. రాధా గోవిందులిద్దరూ కర్తవ్య పాలనకే అగ్ర తాంబూలమిచ్చిన కర్మయోగులు.
మానవాళికి తమ విధి నిర్వహణే ప్రథమ ధ్యేయమని చాటినిది ప్రేమ జంట. ఆ రాధా గోవిందుల సుందర రూపాలు మన కనువిందు చేసే దృశ్యాన్ని గర్భాలయంలో తిలకించి భక్తులు పులకిస్తుంటారు. గోవింద జై జై, గోపాల జై జై అంటూ భక్తులు తన్మయ భగవతారాధనలలో, అర్చనలలో సంధ్యా సమయ హారతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భక్తులు తమ ఆత్మీయతలు వెలిగే నయన కాంతుల్ని, తమ ఆరాధనలు పొంగే హృదయ కళికల్ని నక్షత్ర హారతులుగా నివాళిస్తున్నట్లు జరిగే దీపదాన దీపారాధన ఒక ఆధ్యాత్మిక జ్వలన సమ్మేళన. ఆత్మలు పరమాత్మకు నివేదించుకునే వెలుతురు కరపత్ర సమర్పణ. చూచి తరించండి. కృష్ణస్వామి నృత్యప్రియుడు కాబట్టి భక్తులు రెండు చేతులు పైకెత్తి శరణాగతి భంగిమలో పాద విన్యాసాలతో పద సంకీర్తనలతో ఆరాధిస్తూ హారతులందుకుంటూ తన్మయులవుతుంటారు. ఈ ఆలయ పరమ విశిష్టత ఏమిటంటే, రాజా సవాయ్ మాన్సింగ్ ప్రతి ఉదయాన్నే నిద్రలేచి తన కోటబురుజు నుంచి రాధాగోవిందుల దర్శనం చేసుకోవటం, మహారాణి సమేతంగా ఆ బురుజు నుంచే రాధాగోవిందులకిచ్చే సకల హారతులను గైకునేవారు. విద్యుద్దీప కాంతులతో ఆలయం శోభిస్తుంటుంది. ఆకాశంలో మలిసంధ్య వెలుగులు మసకబారుతున్న వేళ రాధాగోవిందులకు సమర్పించే సంధ్యా సమయ హారతిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. కృష్ణాని బేగనే బారు ఉజ్వల కాంతితో వెలిగే దీప కళికలతో హారతి సాగుతోన్న వేళ శంఖపరిమళ ద్రవ్య హారతితో పాటు మంగళవాద్య సంరంభం మిన్నంటుతుంది. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోవిందుని లీలావకరందము అందరికీ అందించుటకు గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు కులము అని వ్యాకులము బాపు కుల దైవం తానని తెలుపుటకు నల్లా నల్లని మేఘల్లాగా నడిచొస్తాడు ఇందులకు చల్లని కరుణామృతధారలలో మనలను ముంచి వెళ్ళుటకు చెంగు చెంగుమని గోవుల మందలు పరుగులు తీసేదెందులకు చెంత చేరి గోవిందుని సన్నిధి పరమ పదం అని చాటుటకు. హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే
రాధా గోవిందజీ ఆలయ సందర్శన సమారాధనల తర్వాత ఆలయ ప్రాంగణంలోనే వెలిసిన శ్రీ సాక్షి గోపాల్జీ మహారాజ్ మందిరం, సంకటమోచన హనుమాన్ మందిరం, గోపేశ్వరలింగం, శనేశ్వరుడు, ఓంకారేశ్వర మందిరం, దుర్గామాత, లక్ష్మీ గణపతి లాంటి చిరు మందిరాలు ఉపాలయాలుగా ఇక్కడ దర్శనమిస్తుంటాయి. రాధాగోవిందుని ఆలయంలోని సాక్షి గోపాల్జీ మహారాజ్ మందిరంలో రాధాకృష్ణులు, గోపాల్జీ మహారాజ్ విగ్రహాలు వెండి వేదిక మీద నిలిచి ఉన్నాయి. సింధూర ప్రియుడైన వాయునందనుడు హనుమాన్ ప్రతిమ రజతవర్ణ సహితంగా భాసిస్తోంది. గోపేశ్వరలింగం చతురస్రాకార చట్రంలో చిరులింగంగా పూజలందుకుంటోంది. వెనుక గణపతి శిల్పం ఉంది. ఓంకారేశ్వర మందిర కుడ్యంపై దేవీదేవతల శ్రేణి కనిపిస్తుంది. ఓంకారేశ్వరుని పక్కన పులివాహనంపై అభయహస్త దుర్గామాత కుంకుమవర్ణ శోభిత వస్త్రంపై నక్షత్రాలు మెరుస్తోన్న సంధ్యారుణిమ వస్త్రాన్ని ధరించినట్లు భాసిస్తోన్న సుందర రూపం భక్తులను కరుణిస్తూ కానవస్తుంది. మరో ఉపాలయంలో శనైశ్చరుడు కాకివాహనంపై నిలచి సూర్యబింబాన్ని కబళిస్తోన్న దృశ్యం వినూత్నంగా కనిపిస్తుంది. తన తల్లి ఛాయాదేవిని తండ్రి అయిన సూర్యుడు విడిచిపెట్టినందుకు ఆగ్రహంతో భాస్కర అరుణబింబాన్ని శనిదేవుడు మృంగ చూస్తున్నాడని స్థానికుల కథనం. అందరు దేవీదేవతల ఆశీస్సులతో భక్తులు ఈ ఆలయం నుండి ఆనందంగా మరలిపోతారు. దేశంలోకెల్లా అతి సుందరమైన ఈ పింక్ సిటీలో అనేక పర్యాటక ప్రాంతాలనే కాదు, విఖ్యాతమైన మందిరాన్ని కూడా చూశాము అన్న ఆధ్యాత్మిక సంతృప్తితో తమ తీర్థయాత్రను ముగించుకుంటారు భక్తజనం. రాధా గోవింద మందిర్ గర్భాలయ నిర్మల ప్రేమ పరిమళాలతో మన గుండె గుడులు నిండాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.